ఇతను ఎవరో చెప్పానా? ఇతను ఈ డీటెయిలింగ్ మాత్రం ఎవరు ఇప్పటిదాకా బ్రేక్ చేయలేదు. నేను బ్రేక్ చేసి చూపిస్తున్నా. మీరు మాత్రం ఈ డీటెయిలింగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి, వైరల్ చేసేయండి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సరిపోదా సినిమా ట్రైలర్ అయితే వచ్చేసింది. దానికి బ్రేక్ డౌన్ వీడియో చేద్దామా చెయ్యాలా వద్దా అని పోల్ పెడితే ఒక 20 మెంబర్స్ దాకా రెస్పాండ్ అయ్యారు. అందుకని ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో అయితే చేస్తున్నా. మీకు స్క్రీన్ మీద అంతా డిస్ప్లే చేస్తూ ట్రైలర్ ని సెకండ్ టు సెకండ్ ఫ్రేమ్ మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఇట్లాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ కావాలంటే మాత్రం మేక్ షూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గివ్ ఏ బిగ్ థమ్స్ అప్ టు వీడియో. టార్గెట్ వచ్చేసి ఒక 100 లైక్స్ చేసేద్దాం. సబ్స్క్రైబర్స్ మనం నిన్న 14 ఉంటే వాళ్ళు 16 సబ్స్క్రైబర్లు అయ్యారు, 2 అయ్యారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి. మేక్ షూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ 100% ఆన్లో పెట్టుకోండి. మర్చిపోవద్దు, టార్గెట్ 100 లైక్స్, గివ్ ఏ బిగ్ థమ్స్ అప్ టు వీడియో అండ్ లెట్స్ డైవ్ ఇన్. And let's start. ఫస్ట్ ఓపెనింగ్ షాట్ అయితే ఇలా ఉంటది. సౌండ్ తగ్గిద్దాం, మళ్ళీ కాపీరైట్ వస్తుంది. ఫస్ట్ ఓపెనింగ్ షాట్ ఇలా ఉంటది కదా. ఇది గీసేది ఆ సోగులపాలెం అనే విలేజ్ లో ఒక పిల్లవాడు ఇలా గీస్తూ చెప్తాడు, వాళ్ళ ఊరికి కష్టం వచ్చింది కదా. అప్పుడు చెప్తాడు, ఒక అడుగు ముందుకేద్దాము, మనందరి కోసం ఒక అడుగు ముందుకేద్దాం అంటాడు కదా. అది ఎవరి కోసం అంటే మన నాని గారి కోసం. ఇది నాని గారి బొమ్మ. అండ్ మళ్ళీ అదంతా అయిపోయిన వెంటనే ఇది అసలు షార్ట్. అట్లా అనుకునే లోపు ఇలాగ శనివారం 9/1/04 అని డేట్ కూడా మెన్షన్ చేస్తారు. జనవరి మంత్ లో ఇది అదే సరిపోదా శనివారం కదా, ఇది ఆ రోజు చూపించారు. దీని తర్వాత ఇది పోలీస్ స్టేషన్. ఇది మన ఎస్జే సూర్య గారి కారు, అతనిది ఎంట్రీ. తన ఎంట్రీ అప్పుడు ఇది ఎంట్రీ ఇస్తాడు కదా. ఎంట్రీకే ఇలాగా ఒక అతన్ని ఫైట్ చేస్తూ ఉంటుంటే, ఏంటి సార్ ఇలా కొడుతున్నారు అని అడుగుతాడు. లేకపోతే ఇదిగో తిన పేరు వచ్చేసరికి ఇక్కడ జూమ్ చేస్తే కొంచెం కమలాకర్ తిన పేరు. ఇతను కానిస్టేబుల్, ఎందుకంటే ఇక్కడ స్టార్స్ లేవు కదా, ఇతను కానిస్టేబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈమె వచ్చేసి చారులత. తిను కానిస్టేబుల్. ఇక్కడ చూడండి స్టార్ లేదు. మన ఎజే సూర్య గారి కింద ఉంటారు అనుకుంటా వీళ్ళిద్దరు. ఎస్జే సూర్య గారి నేమ్ వచ్చేసరికి క్లారిటీ లేదు. దయానంద్. ఎస్జే సూర్య గారి నేమ్ వచ్చేసి దయానంద్. దయలేదు కానీ దయానంద్. ఒకటి గమనించారా, వివేకాత్రేయ గారు అయితే నేమ్స్ కాంట్రాస్ట్ పెట్టారు, అతని క్యారెక్టర్ ని పోర్ట్రే చేయకుండా. ఇతని పేరు దయానంద్, దయలేదు, అందరిని క్రూరంగా హింసిస్తూ ఉంటాడు కదా. ఒకటి ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకటి కొడతాడు కదా. తినొచ్చేసరికి ఒక పొలిటీషియన్ కింద వర్క్ చేస్తూ ఉంటాడు. అది మీకు ఇప్పుడే అర్థం కాదు, వీడియో లాస్ట్ లో, అంటే ఒక్కో దానికి కనెక్షన్ ఉంది, వీడియో లాస్ట్ లో అర్థమైంది మీకు. ఇక్కడ వచ్చేసరికి 36 seconds దగ్గర ఈ సోగులపాలెం విలేజ్ ఎంట్రీ. ఇంక ఇక్కడ నుంచి అదే ఇంకా మన ఎస్జే సూర్య గారి క్రూరత్వాన్ని అంతా చూపిస్తున్నారు, ఎందుకు ఏంటి అనేది.
దీని తర్వాత దీనికి ఏం సొల్యూషన్ లేదా అని ఇక్కడ చారులత గారు అడిగితే కమలాకర్ ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి వెంటనే ఇంకా మన నాని గారి ఎంట్రీ ఇందులో నేను ఒకటి గమనించాను ఏంటంటే ఇక్కడ ఫోటోలో ఉన్నారు కదా వాళ్ళ మదర్ అనుకుంటాను. వాళ్ళ మదర్ కి ఇక్కడ చూడండి ఇక్కడ దీపాలు అవి వెలిగించారు. తనేమో కొంచెం సాడ్ గా ఉన్నాడు. నేనేమనుకుంటున్నానంటే అప్పటికి వాళ్ళ మదర్ని ఏమన్నా ఇట్లా చంపారేమో. అయితే ఇక్కడ దీపాలు ఇవి పెట్టారు. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ స్కార్ఫ్ అదే ఏదో క్లాత్ ఉంది కదా రెడ్ క్లాత్. ఆ రెడ్ క్లాత్ మన నాని గారు ఫైట్ చేసేటప్పుడల్లా ఇక్కడ భుజానికి కట్టుకొని ఫైట్ చేస్తూ ఉంటాడు. అది ఈ రెడ్ క్లాత్ అదే. రెడ్ క్లాత్ అదే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఒక్కసారిగా మార్నింగ్ అయింది. మార్నింగ్ అయిన వెంటనే ఇవి అసలైంది. నాని గారికి నేమ్స్ రాస్తూ ఉంటారు. ఏంటంటే సోమవారం ఎవరేం చేశారు, మంగళవారం ఎవరేం చేశారు, అలాగా డే వైజ్ రాస్తూ ఉంటారు. ఇంకోటి చూపిస్తాను ఇందులో. ఇదిగోండి ఇక్కడ గురువారం, ఇక్కడ ఆదివారం కొనలేదని వాళ్ళు ఇట్లా గొడవ పడ్డారు. ఇలా ప్రతిదీ ఉంటది. ఆ డే అయిన వెంటనే ఇక్కడ ఫస్ట్ డ్రెస్ ఉంటది సూర్య అదే నాని గారికి. ఒక్కసారిగా చూడండి ఒక్కసారిగా డ్రెస్ మాయమైపోద్ది. చూడండి డ్రెస్ ఉంది కదా, డ్రెస్ ఉండదు. ఇక్కడ ఏం ఆలోచిస్తున్నాడంటే రాస్తూ ఉన్నాడు ఎవరేం చేశారు అని. ఎందుకంటే ఇదేంటి ఫ్రైడే 12 అయిన వెంటనే ఇక్కడ చూపిస్తాడు డేట్. చూడండి 12 అయిన వెంటనే ఇంక స్టార్ట్ చేస్తాడు. ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ థర్స్డే అని చూపించారు. ఆగండి చూపిస్తా. ఇదిగోండి ఫ్రైడే అయింది. ఇక్కడ 12 ఇట్లా అవ్వనిగానే ఇక్కడ నాని గారు ఇంక స్టార్ట్. ఇదిగోండి సొల్యూషన్ ఎంత అయిపోయిన తర్వాత తినేమంటాడు అట్లాంటిది ఉంటాడు. ఇదిగోండి ఇక్కడ కట్టుకున్నాడు కదా స్కార్ఫ్. అది వాళ్ళ మదర్ గారి ఫోటో ఎదురు ఉంది కదా దీపాలు దాని దగ్గర, అది స్కార్ఫ్. ఇంకా అట్లా అన్న వెంటనే మన నాన్నగారు ఇంకా ఇట్లా ఎంట్రీ ఇస్తారు. ఇక్కడ సోగులపాలెంలోకి ఎంట్రీ అప్పుడు, ఎందుకంటే వాళ్ళకి కష్టం వచ్చింది కాబట్టి. ఇక్కడ ఏమంటాడంటే ఇక్కడ ఇన్స్పెక్టర్ దయా అని ఉంటది కదా, అది మన హెచ్ఎస్ సూర్య గారిది. అతని నేమ్ రాశాడు. రౌండ్ కూడా చేశాడు. రౌండ్ చేశాడంటే వాళ్ళంతా తేలుస్తాడని అర్థం. దానికంటే ముందు మీరు ఒకటి గమనించారా, వాడు పెద్ద సైకోగాడు.
మన ఎస్జే సూర్య గారినేమో వాడు ఒక పెద్ద సైకో గాడు అంటారు, నాని గారినేమో వీడు ఒక పిచ్చి నా కొడుకు అంటాడు వీడు. ఒకటి గమనించారా, ఇద్దరిని కాంట్రాస్ట్ గా తిడుతున్నట్టు చూపించారు, కానీ ఇద్దరు క్యారెక్టర్స్ మంచిగా ఎక్స్ప్లోర్ చేయించారు మన చేత. అది ఇక్కడ ఇదిగో ఈ స్కార్ఫే వాళ్ళ మదర్ గారి ఫోటో ఎదురున్నది. అట్టేసాడు, ఇంక ఫైట్ కదండి. ఇదిగోండి ఎస్జే సూర్య గారు చూస్తూ ఉంటారు. ఇదిగోండి అప్పటికి ఏదో పెద్ద ఫైటే జరిగినట్టుంది. మన సుధా గారితో అంటూ ఉంటాడు, వస్తాడు. ఇతను ఎవరో చెప్పానా, ఇతను ఈ డీటెయిల్ మాత్రం ఎవ్వరు ఇప్పటిదాకా బ్రేక్ చేయలేదు. నేను బ్రేక్ చేసి చూపిస్తున్నా. మీరు మాత్రం ఈ డీటెయిలింగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి, వైరల్ చేసేయండి. నేను ఎవరంటే చూపిస్తాను, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. అతను ఎవరో చూపిస్తాను. అతను పొలిటీషియన్. ఏది ఏది ఇక్కడ ఇక్కడ చూపిస్తానండి. ఇక్కడ ఇదిగోండి, అది మీకు స్టార్టింగ్ లో చూపించాడు, నేను చూడలేదు అంత సరిగా. కోపాన్ని బట్టి నా కోపం వచ్చిందంటే విన్నావాడు. ఇది నా సమస్య. ఇక్కడ ఈ డీటెయిలింగ్ చూడడానికి ఎంత దూరం. ఇదిగోండి ఇక్కడ ఉంటది నేమ్. ఇది ప్రజా వెలుగు పార్టీకి ఇతను లీడర్ లాగా. ఇక్కడ నేమ్ ఉంటది అనమాట. నేమ్ ఇక్కడ రౌండ్ చేసుకున్నాడు అంటే వాళ్ళంతా చూడడానికి ఎంత దూరమైనా వెళ్తారు. నేమ్ ఇక్కడ నేమ్ కుర్మానంద్. ఇతని పేరు శ్రీ కుర్మానంద్. ఇతను మనిషే ఉంది. ఇతను మనిషి. స్టార్టింగ్ లో మన ఎస్జే గారు కొడతారు కదా, స్టార్టింగ్ ఎస్జే సూర్య గారు కొడుతున్నారు కదా, చూపిస్తాను. ఇంటికో ఇక్కడ కొట్టాడు కదా, తను కుర్మానంద్ గారి మనిషి. వీళ్ళిద్దరికి ఏమైనా రైవలరీ ఉండొచ్చు. మళ్ళీ ఇదంతా అయిపోయింది. మళ్ళీ ఇక్కడ జంప్ టు దిస్.
నాకు వాడు కావాలి. ఇదిగో ఇక్కడ నాకు తెలిసి ఇది వాడు కావాలి అన్న మాత్రం మన ఎస్జే సూర్య గారిని, ఎందుకంటే అదే ఆ రైవలరీ కదా. ఇక్కడ మన ఎస్జే సూర్య గారు అదే మన నాని గారు ఇక్కడ నిద్రపోతున్నప్పుడు నైట్ వీళ్ళందరూ వస్తున్నారు రౌడీలు. ఈ రౌడీల్ని ఖచ్చితంగా నేనైతే ఎస్జే సూర్య గారు పంపించారేమో అనుకుంటున్నా. అయితే అందరిని వాళ్ళ ఫ్యామిలీని అందరినీ వాళ్ళందరూ కొడుతూ ఉంటుంటే మన నాని గారేమో చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ రోజు శనివారం కాదు, ఎందుకంటే మన హీరో గారు శనివారం అయితేనే ఫైట్ చేస్తారు కదా, అందుకని ఇదిగో బాధతో చూస్తూ ఉంటాడు ఏం చేయలేక. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా, నాకు బాగా నచ్చింది. లైక్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. దాంతో అయిపోయిన తర్వాత అండ్ జంప్ టు దిస్ పాయింట్. ఈ ఫ్రేమ్ బాగుంది, ఈ ఫ్రేమ్ బాగా నచ్చింది నాకు. ఒకవైపు ఏమో కొంచెం క్రూరంగా చూస్తున్నట్టు, ఇంకో వైపు ఏమో కొంచెం జాలీగా చూస్తున్నట్టు ఫ్రేమ్ భలే కట్ చేశారు. మధ్యలో తాడు. ఇతనే స్టార్టింగ్ లో ఎస్జే సూర్య గారు కొట్టింది, ఇతనే మన కుర్మానంద్ గారి మనిషి. ఆ ఫైట్ ఇందా నిద్రపోతున్నాను కదా, ఆ రోజు ఫ్రైడే అవ్వటమే లేటు, సాటర్డే. ఇంకా అదిగోండి కొడవలి అదే ఇంట్లో ఉంటది కదా కత్తి, అలా తీసుకొని ఫైట్ చేస్తాడు. అదిగో దాంతో ఇక్కడ నరుకుతున్నాడు. ఆ నరికేది ఎవరో చెప్పానుగా, ఇతన్ని. ఎవరినంటే సూర్య అవ్వడరా అన్నాడు కదా, ఇతని మనుషుల్ని ఇక్కడ ఫైట్ చేస్తుంది. ఇక్కడ ఫైట్ చేస్తుంది అతని మనుషుల్ని. ఇంక దీని తర్వాత లాస్ట్ ఇదంతా బ్రేక్ డౌన్ చేపించాను కదా, ఈ థ్రెడ్ ఉంది కొంచెం. ఇక్కడ సూపర్ హీరో టచ్ అయితే వచ్చింది. ఓకే, అంతే. ఈ బ్రేక్ డౌన్ నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేసేయండి. గివ్ ఏ బిగ్ థమ్స్ అప్ టు వీడియో. అలాగే 100 likes టార్గెట్ పెట్టాం కదా, అది రీచ్ చేయండి. మనం 50 subscribers దగ్గరలో ఉన్నాం, 16 subscribers ఇప్పుడు. చేసేయండి, లైవ్ స్ట్రీమ్స్ అన్ని చేస్తున్నాయి, ఇట్లాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి. వైరల్ చేయండి, ఈ వీడియో వైరల్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం, బై బాయ్.